జావాస్క్రిప్ట్‌లో ఏదో ట్రిక్కీ క్వెషన్ అనమాట. వాట్ విల్ బి ద అవుట్‌పుట్ అని చెప్పేసి మనకి ఒకటి కన్సోల్ ఏం చేస్తామంటే 5 అనేది స్ట్రింగ్‌లో ఉందనమాట. -2 అంటే స్ట్రింగ్ మైనస్ నంబర్ సబ్ట్రాక్షన్ అనమాట. సబ్ట్రాక్షన్ విత్ స్ట్రింగ్ నంబర్. రెండోది మల్టిప్లికేషన్ విత్ స్ట్రింగ్ నంబర్ అంటే 6 కూడా స్ట్రింగ్‌లో ఉంది. అలాగే 2 కూడా స్ట్రింగ్ అనమాట. కానీ ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్వెషన్ ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంటదనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. సెకండ్ వన్ 12 వచ్చింది. ఎందువల్ల 3 వచ్చింది? 12 చూసినట్టయితే మనకి ఇక్కడ జావాస్క్రిప్ట్ అనేది మైనస్ గానివ్వండి, ప్లస్ గానివ్వండి, మల్టిప్లికేషన్ గానివ్వండి, సబ్ట్రాక్షన్ ఏదైనా సరే ఇవి ఒక్కొక్క సమయంలో ఒక్కోలాగా బిహేవ్ చేస్తాయి. ఎల్లప్పుడూ ఒకే రకంగా వీటి బిహేవియర్ అనేది ఉండదనమాట. ఫస్ట్ ప్లస్ అనే ఆపరేటర్ స్ట్రింగ్ ఉన్నప్పుడు కాంకాటినేషన్ చేస్తుంది. అది మనకు తెలుసు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో మనం చూసాము. కానీ మైనస్ ఇంటూ ఉన్నప్పుడు మాత్రము అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసరికి అది జావాస్క్రిప్ట్ స్ట్రింగ్‌ని నంబర్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అనే అర్థమెటిక్ ఆపరేటర్స్ చేసేసరికి ఏమవుతుందంటే జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది స్ట్రింగ్స్‌ని కూడా నంబర్స్‌లో కన్వర్ట్ చేస్తుందన్నమాట. నంబర్స్ ఏసేసి మనకి ఇక్కడ కాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూసినట్టయితే 5 - 2 అంటే 5ని ఇక్కడ ఏం చేసింది స్ట్రింగ్ నంబర్ కన్వర్ట్ చేసిందన్నమాట. 5 - 2 అంటే 3 వచ్చింది మనకి. ఇక్కడ 3 వచ్చింది. సెకండ్ వన్ అంటే 2 స్ట్రింగ్సే 6 స్ట్రింగే ఇక్కడ 2 కూడా స్ట్రింగే. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి 6 2 జా 12 చేసిందనమాట. ఇది జావాస్క్రిప్ట్‌లో ఈ యొక్క టైప్ కన్వర్షన్ ఒక స్పెషాలిటీ అనమాట. టైప్ కన్వర్షన్ దీంట్లో ఉన్న టైప్ కన్వర్షన్‌లో ఇదొక రకమైన టైప్ కన్వర్షన్ అని చెప్పేసి అంటారనమాట ఇది.